రంగరాజన్ అయ్యగారి మీద జరిగిన దాడి ముచ్చట మీద తెలంగాణ ప్రతిపక్షం బగ్గు అన్నది. ఇసొంటి లొల్లులు జరిగితే ఊకునేదే లేదు. లేని పంచాయతీలు లేపి ఏదో చేద్దాం అనుకుంటే తెలంగాణ కర్రు కాల్చి వాత పెడతది అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్. అందుకే రంగరాజన్ పంతులు కాడికి పోయి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అయ్యగారు కేటీఆర్ కు ఎట్లా వాళ్ళు దాడి చేసిండ్రో చెప్పుకొచ్చిండు. ఏం కాదు, మేము నీకు అండగా ఉంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండు కేటీఆర్. మతం పేరుతోనో ఇంకేదానితోనో దాడులు జరుగుడు మంచిది కాదన్నాడు. ఓ మంచి మనిషి మీద దాడి చేయాలనే మనసు వాళ్ళకి ఎట్లా వచ్చింది అన్నట్టు మాట్లాడిండు. తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, మతం పేరుతోనో కులం పేరుతోనో లేక జెండా పేరుతోనో రాజకీయ ఎజెండాతోనో లొల్లులు చేస్తే తొక్కి పడేయాలి. లేకుంటే రాచపుండు తీరుగా ఇసొంటి లొల్లులు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని మొత్తం ఆగం చేస్తాయి. ఇసొంటి లొల్లులు జరగకుండా ఉండాలంటే ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క మనిషో మాట్లాడితే కాదు, మొత్తం జనం కొట్లాడాలి. లేకుంటే చిలుకూరులో జరిగినట్టే చిలికి ఇది దేశం మొత్తాన్ని ఆగం చేస్తది. కాబట్టి తెలంగాణ సర్కారు దీన్ని ఉక్కు పదంతో అనసాలే అన్నాడు. సీమెకు కూడా హాని చేయని రంగరాజన్ కు వాళ్ళ కుటుంబానికే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంకోగల సంగతి ఎట్లుండాలి? అందుకే సర్కారు ఇంకోసారి ఇట్లా కాకుండా చూడాలని డిమాండ్ చేసిండు. సార్లు, పోలీస్ సార్లు, రంగరాజన్ సార్ను తిప్పల పెట్టిన వాళ్లకు శిక్ష పడేటట్టు చేయండి అని కోరుతున్నారు సిలుకూరుకు పోయే భక్త జనాలు.